సో ఈ మంత్రము ఎట్లా అంటే ఇది భూహ్ ఫస్ట్ ఏంటి వాడు ఏమన్నాడు యాక్చువల్గా, సరే ఇవి మామూలుగా ఇందులో ఏమున్నాయో ఒకసారి మీకు చెప్తానంటే ఇది నేను మిస్ కాకుండా ఉండటానికి ఈ ఓం అంటే ఏంటంటే ఈ అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ యొక్క ప్రతీక ఓం. ఇంతకుముందు మనం అంటే ఉపనిషత్తులో చెప్పుకున్నాం, నాదబ్రహ్మ ఉపనిషత్తులో చెప్పుకున్నాం. భూర్ అంటే భూలోకం అన్నట్టు. ఇప్పుడు మనం అంతా ఈ భూలోకంలో ఉన్నాం. భూలోకంలో మనుషులతో పాటు అనేక జీవాలు కూడా ఉన్నాయి. ఆ జీవాలని అయితే ఈ జీవాలను ఏమంటారు, ఈ జీవాలందరికీ కూడా ఒక ఫిజికల్ బాడీ ఉంది. ఫిజికల్ బాడీ అంటే ఏంటి, స్థూలమైనటువంటి శరీరం ఉంది. కాబట్టి వీళ్ళంతా భూలోకవాసులు అంటారు. భూతత్వం కలిగినటువంటి అంటే భూమితో మిగతా ఆకాశతత్వము, వాయుతత్వము, జలతత్వము, అగ్నితత్వము కలిసి తత్వాలంటే మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. అయితే ఇప్పుడు మనకి సమయం దానికి సంబంధించింది కాదు కాబట్టి ఇంకెప్పుడైనా మళ్ళీ తత్వాల గురించి విశదీకరిస్తాను. ఈ భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం అన్నీ కలిసి అన్ని భూమితో కలిసినప్పుడు మనకు ఒక ఆకారం ఏర్పడుతున్నది. సో అందుకని ఈ భూలోకవాసులందరికీ కూడా అది క్రిమి కీటకమైన జంతు జీవి అయినా, చెట్టు చేమ అయినా సరే, మనిషి అయినా సరే, వాడికి ఒక స్థూలమైన శరీరం ఉంటుంది. స్థూలమైన శరీరం అంటే ఏంటి, ఈ రెండు కళ్ళకి కనపడేటటువంటి శరీరం కలిగి ఉంటాం మనమందరం భూలోకవాసులకి. భూ అంటే ఫిజికల్ బాడీస్ అన్నమాట. భోర్ అంటే ఏంటి, ఎవరికైతే ఈ భూతత్వం కలిగినటువంటి శరీరం ఉంటుందో వాళ్ళకి భోర్ అంటే లోపల ప్రకాశవంతమైనటువంటి మానసు ఒకటి ఉంటుంది. అది ఆవుకి ఉంటుంది, గేదెకి ఉంటుంది, చీమకి ఉంటుంది, దోమకి ఉంటుంది. చీమకు కూడా లోపల మనసు ఉంటుంది కాబట్టి అది అక్కడ బెల్లం ఉందని, లేకపోతే ఇక్కడ తినే పదార్థం ఉందని దానికి తెలిస్తేనే అక్కడికి వెళుతుంది. లేకపోతే తెలియకపోతే చూడండి, ఇక్కడ నేను ఆ శివుడి దగ్గర నైవేద్యం పెట్టగానే వెంటనే చీమలు వచ్చేస్తాయి. లావు చీమలు ఎక్కడి నుంచి వస్తాయి, వాటికి లోపల మనసు అది ఉంది, అది అక్కడ ఉంటుందని తెలుస్తుంది. అంటే వీళ్ళకి భూతత్వం, మెంటల్ అంటే ఒక ఎలివేటెడ్ స్టేట్. ఇప్పుడు చూడండి, ఎలివేటెడ్ స్టేట్ అంటే ఏంటి, ఇంకొక భూ అంటే కనపడుతోంది, దీనికంటే లోపల కనపడకుండా ప్రకాశవంతంగా ఉండేది మనసు. ప్రకాశవంతంగా ఉంటానంటే ఏంటి, దీనిని అది నడుపుతూ ఉంటుంది. అంటే దానికి జీవత్వంతో ఉన్నది, ఇది స్థూలము, దీన్ని అది నడుపుతూ ఉంటుంది. అంటే దీనికంటే అది గ్రేట్, మనసు ఈజ్ గ్రేటర్ అనమాట. అట్లాగే స్వహ అంటే ఏంటి, ఇది కాకుండా ఈ రెండిటిని నడుపుతూ ఉన్నది ఇంకొకటి ఉన్నది మనలో, అది ఇంకా గ్రేటర్ అనమాట. స్వహ అంటే దాన్ని అన్నిటికంటే కూడా బాగా నీవు అది అయి ఉన్నావు, లేకపోతే అది నీ శరీరం కంటే మనసుని కూడా నాకు ఇవాళ నా మనసు బాగాలేదండి అంటాం. నాకెందుకో ఇవాళ అక్కడికి రావాలని లేదు, నా మనసు అంతా ఏంటో చాలా, అసలు అక్కడ ఏమీ జరగకపోయినా కానీ నా మనసు బాగాలేదు, నేను రాను ఇవాళ, అట్లా మాట్లాడతాం. అంటే ఏంటి, ఈ మనసు బాగాలేదన్న స్థితి ఈ శరీరం తెలుసుకుంటోందా, లేకపోతే ఇంకా లోపల ఇంకేదన్నా విషయం తెలుసుకుంటోందా? నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఒకటి ఆ మాట్లాడుకుంటున్నది జస్ట్ చూస్తూ ఉంటుంది. నీలో నువ్వు మాట్లాడుకుంటూ, అబ్బా నేను అక్కడికి వెళ్తే వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడని ఇట్లా లోపల మనసులో రీల్ వేసుకుంటాం. ఆ రీలు వేసుకున్నది ఇంకొకటి ఏదో గ్రహిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మీరు గమనించండి, మీలో మీరు గ్రహిస్తూ ఉంటుంది. అది స్వహ అంటే స్పిరిచువల్ వరల్డ్, దానిని స్పిరిచువల్ వరల్డ్ అంటారు, లేకపోతే అక్షర పరబ్రహ్మ అని మన భగవద్గీతలో చెప్తాడు. సో ఈ మూడు, ఈ ఓం భూర్ భువ స్వహ తత్ అంటే ఈ మూడు కూడా తత్ దేంట్లో ఉన్నాయి, వీటన్నిటి మూడిటి సంఘాతాన్ని తెలుసుకుంటున్నటువంటి ఒక గొప్పదైనటువంటి మనలో ఉండే ఎప్పుడు నిత్యము వెలుగుతున్నటువంటి ప్రకాశములో ఉన్నాయి. అయితే దానినే సవితుర్ అంటే తత్సవితుర్ అంటారు. సవితుర్ అంటే ఏంటి, అక్కడ సవిత్రుక ఆట అంటే సవితుర్ అంటే సావిత్రి అన్నా కానీ సూర్యుడి కింద చెప్తారు. అంటే సూర్యుడు లాంటి గొప్ప ప్రకాశవంతమైనటువంటి ఆత్మలో ఇవి భూర్భువ స్వహ అంటే ఈ మూడు, స్థూలమైన శరీరము, అట్లాగే మనసు, తర్వాత ఆ మనసును దాటినటువంటి విశేషము, ఇవన్నీ కూడా ఒక అత్యంత గొప్పదైనటువంటి సూర్యుడితో సమానమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి క్రియేటర్ అంటే ఏంటి, ఈ సృష్టికర్త చేతిలో ఉంటున్నాయి. ఆ సృష్టికర్త ఎటువంటి వాడు వరేణ్యం అంటే
అతనికి మించి వరేణ్యం అంటే ఇప్పుడు చూడండి, ఆయన మంచి వరేణ్యుడు అంటారు. అంటే అతను పూజింపదగినటువంటి వాడిని, ఒక మనిషిని పెద్ద విద్యావరేణ్యుడండి ఆయనకేంటి అని అంటాం. అంటే ఏంటి, అతన్ని మనం ఒక మంచి ఉన్నతమైన ఆసనంలో కూర్చోబెట్టి అతన్ని పూజింపదగినటువంటి వాడిని వరేణ్యం. సో ఈ వరేణ్యం ఏది, ఈ సవితురు అనేటటువంటి సూర్యప్రకాశం కలిగినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది వరేణ్యం. అంటే దానికి మంచి గౌరవింపవలసినటువంటి విషయం ఇంకా అసలు ఎక్కడ ఏ ప్రపంచంలో లేదనమాట, అంత గౌరవింపబడింది. భర్గో అంటే అది ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. తర్వాత దేవస్య అంటే ఆ దేవతలకి దేవుడైనటువంటి వాడు. ఆ దేవతలకి దేవుడైనటువంటి వాడు అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి అతీతంగా ప్రకాశవంతంగా మనలో విరాజమానుడై అంటే అత్యంత ఉన్నతమైన ఆసనంలో కూర్చుని మనం ఏంటి ఇదంతా కూడా ఒక మనిషి అని ఇమాజిన్ చేసుకోకండి. ఇది ఒక తత్వం, ఇది ఒక ప్రకాశం అన్నమాట. ఆ ప్రకాశము అతనే సుప్రీం లార్డ్. ప్రతి మనిషి తెలుసుకోవాల్సి, ఎప్పుడైతే మనిషి తనలో ఉన్నటువంటి ఆ మహత్తుని, ఈ వరేణ్యమైనటువంటిది దేవుడైనటువంటి నిజమైన దేవుడే. మన దేవుడు అనుకుంటే ఈ దేవుడు కాదు సుమా, అందుకే నేను చెప్పాను మన దేవతల యొక్క కాన్సెప్ట్ వేరు. ఆ ధీమహి ఆ వరేణ్యుడైనటువంటి ఆ దేవతలో ధీమహి ఎప్పుడు కూడా మన మనసు ఆ దానిని గురించి, ఆ ప్రకాశం గురించి ఎప్పుడూ కూడా మనము తపస్సు చేస్తూ ఉండాలి. తపస్సు చేస్తూ అంటే దాన్ని ధారణ చేస్తూ ఉండాలి. ధారణ అంటే ఏంటి, దాని గురించినటువంటి స్పృహలో మనం ఎప్పుడూ ఉండాలి. అది లోపల ఉన్నది సుమా, మనం ఎటువంటి తప్పు చెయ్యరాదు అని ఆ స్పృహలో ఉండాలి. అందుకే ఏంటి మన ఇందులో చెప్తాడు వాడు, మన భగవద్గీతలో చెప్తాడు, యోగస్థ కురు కర్మాణి. యోగస్థుడు అంటే ఏంటి, నీ యొక్క ప్రాణశక్తిని అంతా తీసుకెళ్ళి ఆ వరేణ్యుడైనటువంటి లోపల అత్యంత గొప్పదైనటువంటి శక్తిలో నిగడ్చి నువ్వు పనిచేయమంటాడు. ధియో అంటే నా బుద్ధి ఎప్పుడు దానిలో నిమగ్నమై ఉండుగాక. ధియో యోనః ప్రచోదయాత్. నన్ను ఇప్పుడు మనమంతా కూడా కిందలో కాల నుంచి పైకి ప్రచోదయాత్ తొయ్యబడాలి పైకి. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఇది అంటే ఇది చెప్పడం అంత తేలిక కాదు, దీనిని అనుభవంలోకి తీసుకురావాలి.